ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। వీరి వద్ద నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు। జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను మీడియా ముందు హాజరుపరిచారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు। అంకుసాపూర్ మండలం హుస్నాబాద్ కు చెందిన శివరాత్రి సంపత్, వేమునవాడ మండలం అగ్రహారంకు చెందిన అల్లిపు పరశురాంలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు। వేమునవాడ రూరల్ మండలం ఫాసునగర్ లో ఉంటున్న హుస్నాబాద్ కి చెందిన శివరాత్రి సంపత్ అనే వ్యక్తి బావుల పూడిక మరియు మట్టి పని చేసుకుని జీవిస్తాడు। ఎలాగైనా దొంగతనాలు చేసి డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకొని 2024 సంవత్సరం మే నెలలో ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గల పెద్దమ్మ గుడి తలుపులు పగలగొట్టి అమ్మవారి బంగారు పుస్తెలు మరియు తులాల వెండి మెట్టెలు దొంగిలిస్తాడు। మరుసటి రోజు ఇల్లంతకుంట మండలంలోని పెదలింగాపూర్ గ్రామ శివార్లో గల గొల్ల షెడ్డు నుంచి 2 గొల్లను దొంగిలిస్తాడు। సంపత్తో గతంలో పనిచేసిన అగ్రహారంకు చెందిన అల్లిపు పరశురాం సిరిసిల్లలో పరిచయం కాగా సంపత్ పరశురాంతో దొంగతనాలు చేసి డబ్బు సంపాదిద్దామని చెప్పగా అందుకు పరశురాం ఒప్పుకోగా ఇద్దరు కలిసి దేవాలయంలో దొంగతనం చేద్దామని నిర్ణయించుకొని చందోతి డ్యాం వద్ద గల దుర్గమ్మ ఆలయం, హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో బైక్, కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయం, బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిలో గల పెద్దమ్మ ఆలయం ఇలా 10 దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు। సిరిసిల్ల డీఎస్పీ ఆధ్వర్యంలో రూరల్ సిఐ ముగిలి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సోమవారం రోజున ఉదయం పొత్తూరు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకుని దొంగతనానికి ఉపయోగించిన ఇనుపరాడు, బైక్, మొబైల్ ఫోన్స్, 8 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల వెండి ఆభరణాలు స్వాధీనపరుచుకుని ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు। ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ ముగిలి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు। వారం నుండి మన జిల్లాలో కొన్ని టెంపుల్ థెఫ్ట్స్ అయినాయి। దానికోసం డిఎస్పీ సిరిసిల్ల ఆధ్వర్యంలో అండ్ సిరిసిల్ల రూరల్ సి ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది। దాదాపు మన జిల్లాలో 12 ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు। అన్ని దానిలో టెంపుల్ థెఫ్ట్స్ ఉన్నాయి। ఒక 2 బైక్ థెఫ్ట్, ఒకటి ఇది వైర్ థెఫ్ట్, ఒక షీప్ థెఫ్ట్। ఇది వీళ్ళ జస్ట్ మన జిల్లాలో కాదు, మన జిల్లా కాకుండా జగ్తియాల్లో ఒకటి, కొడిమేలో ఒక కేసు చేశారు, ఎల్ఎండి అండ్ గంగాధర్ కరీంనగర్లో ఒక కేసు చేశారు, దొంగతనం చేశారు, హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దొంగతనం చేశారు। సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు వెహికల్ చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాం। వీళ్ళ నుండి దాదాపు 8 తులాలు గోల్డ్ రికవరీ అయింది। అది కాకుండా 2 ఫోన్స్, ఒక ఐరన్ రాడ్, వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగులు కొట్టిన అది ఐరన్ రాడ్ రికవరీ అయింది। సమ్ 20 గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అయింది। సో ఇప్పుడు వీళ్ళ ఎంఓ ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా 10-10:30 చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు, ఎందుకంటే వీళ్ళ ఏంటి పోలీస్ ఎక్కువ తిరుగుతుంది। సో 10-10:30కి వీళ్ళ పోయి ఇది దొంగతనం చేస్తారు। ఏమేం టెంపుల్స్ వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేశారు। ఇప్పుడు అందరు టెంపుల్ ప్రీస్ట్స్తో, లేకపోతే చిన్న టెంపుల్ ఉంటుంది, ఊరు బయట ఉంటుంది, ఒక చిన్న కెమెరా వస్తుంది, 2000-3000 ఒక కెమెరా వస్తుంది, దానిలో మెమరీ కార్డ్ ఉంటుంది, వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయాలని అవసరం లేదు, మీరు అదే పెట్టించండి। చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడతారు। మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయవచ్చు। అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు, బైక్లో వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు। సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఇది దొంగతనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది। ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్ని వేరే 3 డిస్ట్రిక్ట్స్లో 18 కేసెస్ చేశారు। సో అంటే మనం పట్టుకున్నాం। సో దీనిలో ముగ్గురు పీసీ, మనం మధు, చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్, సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐతో సహా వీళ్ళు చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ 10 డేస్ నుండి గట్టిగా పని చేసి వీళ్ళు పట్టుకున్నారు। వీళ్ళకి టోటల్ మన దగ్గర 18 కేసెస్ ఉన్నాయి। దానిలో 14 కేసెస్ మన జిల్లా కరీంనగర్లో 2 ఉన్నాయి, జగ్తియాల్లో 1 ఉంది, సిద్దిపేటలో 1। ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు, మేబీ చేసి ఉండొచ్చు, బట్ ఒప్పుకున్నారు, 18 కేసెస్ ఒప్పుకున్నారు। ఇంకా పాత ఒఫెండర్స్ వీళ్ళు ప్రొఫెషనల్ ఒఫెండర్స్, ఇంతకుముందు కూడా జైలు చాలాసార్లు పోయి వచ్చారు, కొత్త ఒఫెండర్ కాదు, ప్రొఫెషనల్ ఒఫెండర్। ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భాజపా మండల ప్రధాన కార్యదర్శి బాదా నరేష్ ఆధ్వర్యంలో మండల కమలనాథులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు। ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేపట్టారు।
ప్రోటోకాల్ పాటించడం లేదంటూ సిరిసిల్ల ముస్తాబాద్ బీజేపీ నాయకులు అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోటోను అధికారులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ ఫోటోను పెట్టిన వారు బండి సంజయ్ కుమార్ ఫోటోను ఎందుకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సైతం ఇలాగే అధికారులు నిర్లక్ష్యం వహించారని మున్ముందు ఇలా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ రానున్న రోజుల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు కోళ్ల కృష్ణగౌడ్, కస్తూరి కార్తిక్ రెడ్డి, కరెట్ల రమేష్ రెడ్డి, ఓబీసీ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న, బీజేవైఎం అధ్యక్షులు కుడుకుల జనార్దన్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కళ్యాణ్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు చిట్నేని శ్రీనివాసరావు, గూడా బాలరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు తిరుపతి యాదవ్, బీజేపీ నాయకులు గున్నాల రమేష్ గౌడ్, పిట్ల ఎల్లం, సీను, మద్దికుంట రమేష్, రంజిత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ వినతి పత్రం ఇచ్చారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోటో పెట్టడం లేదని, అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెండబోయిన గోపి డిమాండ్ చేశారు. కేంద్రం రావడం జరిగింది. వచ్చిన కార్యక్రమంలో అధికార కార్యక్రమం అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ రామారావు గారు పెట్టారు. ఫ్లెక్సీ పైన ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రి సహాయక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి చిత్రపటం లేనందున ఈరోజు ఆ రోజు అడుగుతూ ఉంటే అడుగున్నటువంటి అధికారులు మాకు ఏం చెప్పారంటే లేదంటే నిరసన కార్యక్రమం కాదు తర్వాత అడగాలని చెప్పారు. అప్పుడు కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసిన ఉద్దేశంతో ఆగినాం. ఇప్పుడు వచ్చి స్థానిక ఎంఆర్ఓ గారిని అడుగుతూ ఉంటే మాకు ఆర్డీఓ నుంచి వచ్చింది, అది వచ్చిన ప్రకారం మేము చేసినామని చెప్తా ఉన్నారు. గతంలో కూడా గత 10 సంవత్సరాలు కూడా ఇలానే చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం వారి అనే 30-40 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలకు కొమ్ముగాడ మానేసి వ్యవస్థ గురించి పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారి చిత్రపటం మళ్ళీ ఏదైనా అధికార కార్యక్రమాలు అయినప్పుడు పెట్టని ఏడల తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు, దానికి కావాల్సిన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఇలానే తీర్మానం చేస్తే ఇలానే మళ్ళీ పాటిస్తే ఇలానే ప్రభుత్వ అధికారులు చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ పరిణామాలకు కానీ ప్రభుత్వ అధికారులే మూల్యం చెల్లించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. ఈరోజు ముస్తాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాము. ఎందుకంటే గత 2 రోజుల క్రితం ఇక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మొన్న ఇక్కడికి వచ్చినటువంటి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ రావడం జరిగింది. అట్టి కార్యక్రమం ప్రభుత్వ పరంగా చేసిన కార్యక్రమం కాబట్టి అందులో గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారి ఫోటోను ఆ ఫ్లెక్సీలో వేయడాన్ని మేము ఆ రోజే నిరసించాం. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వ యంత్రాంగం వారు ఏమన్నారంటే ఇది మాకు పైనుండి వచ్చింది ఆర్డరు, ఇది ఏదైనా ఉంటే మీరు తర్వాత వాళ్ళు అక్కడ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పేసి మాకు ఆ రోజు చేయడం జరిగింది. అది పబ్లిక్ సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మేము ఆ రోజు డిస్టర్బెన్స్ చేయకుండా ఈరోజు ఆ ప్రోటోకాల్కి ఎవరైతే పెద్ద అయినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ముంగటిని ఈరోజు నిరసన వ్యక్తం జరిగింది. మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, గత ప్రభుత్వంలో కూడా ఇలాగే ప్రోటోకాల్ విస్మరించి వాళ్ళు చేస్తే వాళ్ళకు ప్రజలందరూ గుణపడని చెప్పారు. భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మాత్రము మీకు టీఆర్ఎస్కి పట్టిన గతే మీ ప్రభుత్వానికి పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు కూడా ఇక ముందు ఇలాంటి మళ్ళా రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి అని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు కూడా నెక్స్ట్ టైం ఇలాంటివి మేము కానియకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాతనే మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జై బోలో భారత్ మాతాకి జై. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పెన్షనర్ల సమస్యలు మరియు 398 రూపాయల వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ పెన్షనర్ల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లా పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ప్రధానంగా పెండింగ్ లో ఉన్న పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని 398 రూపాయల వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు పనిచేసిన కాలానికి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన విధంగా 2 నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెన్షనర్ జేఏసీ నాయకులు రాజేశ్వరరావు మాట్లాడుతూ బకాయి ఉన్న 4 డిఏలను తక్షణమే మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని, ఉచిత నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించాలని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి మధుకరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు పంజాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏ రాజేశ్వరరావు, పి రాజేశ్వరరావు, ఎస్ రాజేశ్వరరావు, సిహెచ్ జనార్దన్, ఎండి రియాజుద్దీన్, కె రమేష్, ఎస్ భూమరావు, వెంకట రమణారెడ్డి, బి దేవరాజం, డి సత్తయ్య, ఎస్ రాధాకిషన్, రామచంద్రం, అంజయ్య, హనుమంతరెడ్డి, రాజన్న, ఆనంద్ రెడ్డి, ఎస్ విశ్వజ్ఞాచారి, శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర పెన్షనర్ జేఏసీ ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెన్షనర్స్ జేఏసీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి మాకు అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా మొండి ప్రభుత్వం, మొరటి ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించలేక దాటవేసే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పెన్షనర్స్ సమస్యలు చాలా సమస్యలునే. ముఖ్యంగా 398 రూపాయల వేతనంతో పనిచేసినటువంటి వెట్టి చాకరీ చేశారు. ఒక్కొక్కరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 398 వేతనంతో పనిచేశారు. కాబట్టి 398 రూపాయల వేతనంతో పనిచేసిన కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి డైరెక్టరేట్ను ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేసి ఇవాళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా ఉచిత నగదు రహిత వైద్యము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యము ఈ యొక్క పెన్షనర్స్కి అందించాలని చెప్పి 300. అదేవిధంగా మరి 3 నెలల్లోనే వెంటనే ఇప్పుడు మాకు మీ బిల్లు ఏదైతుందో మెడికల్ బిల్ పెట్టుకున్నట్లయితే దాదాపు 4 నెలలు, సంవత్సరం, 18 నెలలు, 12 నెలలు పడుతుంది. కాబట్టి వెంటనే 3 నెలల లోపలనే మెడికల్ రిమర్స్ మంజూరు చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక 5% ఏదైతుందో దాన్ని ఐఆర్ను వెంటనే 20% ఇవ్వాలని చెప్పి, పీఆర్సీ అవుతుందో పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా కమిటేషన్ను 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు కుదించాలని చెప్పి, డిఏలు 4 విడతలుగా బకాయిలు ఉంటుండగా డిఏలను వెంటనే ప్రకటించి నగదు రూపంలో వెంటనే చెల్లించాలి అని చెప్పి మేము పెన్షనర్ చేసి పక్షాన డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ పెన్షనర్ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు మేము కలెక్టర్ ద్వారా వారికి మెమోరాండం సమర్పిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా సమస్యల పట్ల, ఎందుకంటే మేము వృద్ధాప్యంలో ఉన్నాము, పదవి విరమణ, ఉద్యోగ విరమణ పొందినాం. కాబట్టి మరి మాకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్కి సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయి. ఆసుపత్రులకు పోతే మనం ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మాకు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా రాష్ట్ర జేఏసీ ఏవైతే ఉందో పిలుపునిచ్చే కార్యక్రమంలో భాగంగా జూలై 30 తేదీ నాడు ఈ సమస్యలు పరిష్కరించకపోతే 30 తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ ముందు దీక్షలు చేపట్టడం జరిగింది, నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఆ దీక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వేలాది మంది పెన్షనర్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదిలించి సమస్య పరిష్కారం కోసం ముందుకు రావాలని చెప్పి మేము సిరిసిల్ల జేఏసీ పక్షాన అందరికీ కూడా పిలుపునిస్తూ మరి అందరూ కూడా ఐక్యంగా ఉండి సమస్యను సాధించుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ఓ ఇంట్లో సిలిండర్ నుంచి ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పోలీసులు మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ఠాణా ఎదుట గల ఓ ఇంట్లో బీహార్ కు చెందిన పెయింటర్లు అద్దెకుంటున్నారు. కాగా ఆదివారం రాత్రి వంట చేసుకునే సమయంలో సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వారు బయటకు పరుగులు తీశారు. అందులోని సామాను తగలబడడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో గమనించిన ఎస్ఐ శేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ కుమార్లు అక్కడికి చేరుకున్నారు. సరోజ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దామోదరావు సిబ్బందితో పోలీసులు ఇంటి కిటికీ అద్దాలు బద్దలు కొట్టి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, నీటి సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఘటనలో ప్రాణ ఆస్తి నష్టం జరగలేదన్నారు. ఇంట్లో ఉన్న 4 పెయింటింగ్ మిషన్లతో పాటు వస్త్రాలు కాలి బూడిదైనట్లు తెలిపారు. సమయానికి పోలీసులు ప్రమాద ఘటనకు చేరుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సిలిండర్ నుంచి మంటలు ఎలా వ్యాపించాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.
లైట్ ఉన్నది కదా సార్, అందులో ప్రాబ్లం ఉన్నాయి కదా, ప్రాబ్లం వేరే సార్ అక్కడ కిటికీలకి కొడదామా? అక్కడ నుంచి కొట్టాలి సార్. ఈ నెల 20న రాష్ట్ర రాజధానిలో జరిగే శ్రీ వైష్ణవ సంఘం రజతోత్సవ వేడుకల్ని విజయవంతం చేయాలని శ్రీ వైష్ణవ సంఘం సిరిసిల్ల శాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు సిరిసిల్లలో ప్రజాతోత్సవ ఆహ్వాన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లో తలపెట్టిన శ్రీ వైష్ణవ సేవా సంఘం రజతోత్సవ వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ వైష్ణవ సేవా సంఘ సభ్యులు సకాలంలో ఇటు కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా అధ్యక్షులు మరింగంటి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి రింగని శ్రీనివాసాచార్యులు పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో చిగురాల శ్రీనివాసాచార్యులు, నమిలికొండ రంగాచార్యులు, నరసింహమూర్తి, మోహనమూర్తి, శేషు వేణుగోపాలాచారి, రాము ప్రవీణ్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ వైష్ణవ సేవా సంఘం హైదరాబాద్ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ వైష్ణవ సేవా సంఘం రజతోత్సవాల సందర్భంగా ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పోస్టర్ ఆవిష్కరణ జరపబడుతున్నది. ఈ కార్యక్రమంలో సమస్త రాష్ట్ర శ్రీ వైష్ణవులందరికీ కూడా ఒక సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి సంస్థ, సంక్షేమానికి మరియు ఇంకా ప్రతిభా పాఠవాలకు ఇంకా అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలతో ఈ సంస్థ పనిచేస్తున్నది. కాబట్టి ఇక్కడ వైష్ణవులందరూ కూడా వైష్ణవులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జూలై 20వ తారీఖు హైదరాబాద్లో జరగనున్నటువంటి రజతోత్సవాల్లో అనేక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. జూలై 20వ తారీఖున జరిగేటువంటి రజతోత్సవ సమావేశాలకు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇందు నిమిత్తంగా స్థానికంగా ఉండేటువంటి శ్రీ వైష్ణవ భాగవతోత్తములందరూ కూడా, శ్రీ వైష్ణవ కుటుంబాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. అదేవిధంగా ఆ రోజు జరగబోయేటువంటి 20వ రోజు జరగబోయేటువంటి రజతోత్సవ కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున అందరూ భాగవతోత్తములు, శ్రీ వైష్ణవ కుటుంబాలు అందరూ కూడా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా పాల్గొని అక్కడి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరు. వర్షాకాలం ఆరంభమై 40 రోజులు కావస్తున్నా వర్షాలు కురవకపోవడంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏటా కాలం అంతంత మాత్రమేనని అన్నదాతలు ఆందోళన చెందుతున్న సమయంలో ఆదివారం ఒక్కసారిగా కురిసిన వానతో మార్కెట్కు వచ్చిన ప్రజలు తడిసి ముద్దయ్యారు. ముస్తాబాద్ లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో సాయంత్రం మార్కెట్ కు వచ్చిన స్థానికులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వ్యాపారులు వర్షంలోనే తమ విక్రయాలు కొనసాగించారు. మరికొందరు తమ కూరగాయలను వదిలి వెళ్లి పక్కన ఉన్న దుకాణాలు తలదాచుకున్నారు. సుమారు గంట పాటు కురిసిన వర్షంతో ప్రజలు రోడ్లపై తలదాచుకునేందుకు సరైన వసతులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. వర్షంలోనే తడుస్తూ కూరగాయలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు తాటిపత్రిలు, కవల కింద పడిగాపులు కాచారు. ఆదివారం జరిగే మార్కెట్ లో వచ్చే స్థానికులకు సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. వానల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కురిసిన భారీ వర్షం కాస్తంత ఉపశమనాన్ని కలిగిస్తుందని అంటున్నారు.
పవర్లూమ్ పరిశ్రమలో పనులు ప్రారంభించి కార్మికులకు అసములకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జౌళి శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనులు లేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వెంటనే పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంతం రవి మాట్లాడుతూ సిరిసిల్లలోని పవర్లూమ్ పరిశ్రమ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, సమస్యలను పరిష్కారం చేయని ఎడల సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమ పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని, ఫలితంగా పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికుల కుటుంబాలు ఆసాములు ఉపాధి లేక, గత్యంతరం లేక పిల్లలను పోషించుకోలేని పరిస్థితిలో పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని దీనస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, సిరిసిల్ల పవర్లూమ్ లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యలను అవగతం చేసుకుని వారికి ఉపాధి కల్పించాలని పంతం రవి కోరారు. అలాగే విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలని, అలాగే సిరిసిల్లలో తయారవుతున్న గుడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, అధ్యక్షులు అజ్జావేణు, చీరాల లక్ష్మణ్, గాజుల లింగం, కొక్కుల రాజు, గాజుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం యొక్క పాపాలు, ప్రస్తుత ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్య వైఖరి ఫలితంగా సిరిసిల్లాలోని పవర్లూమ్ పరిశ్రమ గత 6 మాసాలుగా పూర్తిగా బందుపడ్డది. మరి పరిశ్రమ బందుపడ్డ ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడ్డ సుమారు 15,000 మంది కార్మికులు, ప్రత్యక్షంగా 10,000 మంది పరోక్షంగా సుమారు 25,000 కుటుంబాలు ఈ రోడ్డున పడ్డాయి. మరి ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో సుమారు 15 మంది కార్మికులు ఈరోజు మాతోటి గడిపి తెల్లర వరకు మాయమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కనుక ఇప్పటికైనా గత ప్రభుత్వం పాపాలను ప్రక్షాళన చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించాలి. మరి మనం చూస్తూ ఉన్నాం, గత వారం రోజులుగా మాధ్యమాలలో, సోషల్ మీడియాలో కానీ, పత్రికలలో కానీ నువ్వంటే నువ్వు దొంగ అన్నట్టు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ప్రాతినిధ్యం ఎంపీ బండి సంజయ్ గారు నువ్వు చేయబట్టే సిరిసిల్ల పరిశ్రమ ఇట్లయింది, నువ్వు చేయబట్టే ఇట్లయితుంది అంటున్నారే తప్ప ఇక్కడ సమస్యలను ప్రక్షాళన చేసి ఇక్కడ కార్మికులకు, ఆసాములు ఉపాధి చూపే విధంగా వాళ్ళు ఆలోచన చేయడం లేదు. కనుక ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం దాటవేసే ధోరణిని బంద్ చేసి వెంటనే ఇక్కడ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా, ఆసాముల సమస్యలను పరిష్కరించే విధంగా, ఇక్కడి పరిశ్రమను పునరుద్ధరించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలి. ఒకవేళ అటువంటి ఆలోచనలు గిట్ట చేయకుంటే రాబోయే 24వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లోన్ కార్మికులు ఇలా ప్రధానంగా చూస్తే గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి వాళ్ళ ఒక సమస్యలు ఇవని చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం పెట్టిన బతుకమ్మ సీరియల్ బంద్ అయినాయి. ఇలా వాళ్ళకు ఉపాధి కరువైందని మొన్న కూడా ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, ఇలా ఈ ఒక ఓట్ల మీద గెలిచినటువంటి మంత్రులు ఇలా ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ స్థానికంగా ఉన్న కార్మికుల సమస్యలు పక్కన పెడతా ఉన్నారు. ఇలా ఈ కార్మికుల కోసం న్యాయబద్ధమైన ఆలోచన చేయని మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఇలా వాళ్ళ కోసం ఎలాంటి ఆలోచన చేయకుండా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నా ఎలాంటి సమస్యలు పరిష్కరించకుండా మీరు లొల్లిపెట్టుకున్న ధోరణితో బయలుదేరినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి వీళ్ళ ఒక సమస్యలు పరిష్కరించి ఇలా స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టలేక, వాళ్ళ కుటుంబం తినలేక కొంతమంది చెప్పులు అమ్ముకుంటా ఉన్నారు. ఇలా పవర్లోన్ కార్మికులను మేము రోడ్ల పైన పోతే చూస్తే కొంతమంది చెప్పులు అమ్ముకుంటారు. వాళ్ళు చాలని ఇలా వ్యవస్థ నడుస్తూ ఉంది సిరిసిల్లలో. గతంలో కూడా ఈ పవర్లోన్ నడిస్తే కూడా వాళ్ళు చాలని జీతం మీద 200, 300 జీతం మీద ఒక్క రోజుకు పనిచేస్తూ ఉన్నారు. సామాన్యమైన కూలి పని చేసుకున్నా కూడా ఇలా 1000, 1500, 600 నుంచి కూలి పడుతూ ఉంది. కానీ ఇలా వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కూలి కార్మికులకు ఇలా 150, 200 చాలని జీతంలో ఆ కుటుంబాన్ని గడుపుకొని బతుకుతున్నటువంటి ఇలా ఈ నేతన్నలకు ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తోడు దొంగ ఆట ఆడుతూ వీళ్ళ ఒక పొట్టలు కొట్టే విధానం మారి ఇలా వీళ్ళ ఒక సమస్య పరిష్కరించాలని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఏబీవీపీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ మారలేని రంజిత్ కుమార్ హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్
మారవుని రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత ఉందని, ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు కొప్పుల నవీన్, శశాంక్, సాయి, అరవింద్, సాయి కిరణ్, తరుణ్, ప్రశాంత్, నగేష్, విష్ణు, భార్గవ్, రమణ, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా అనేక ఇబ్బందులలో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఇల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల లోపల ఈ జిల్లా లోపల పూర్తి స్థాయిలో టీచర్ నియామకాలు లేక, ఉపాధ్యాయులు లేక, విద్యార్థులు తరగతి గదులు కూడా సరిపోక చెట్ల కింద చదువుకుంటున్న పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ఉన్న పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటా ఉంటే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ యొక్క గుట్టపల్లి చెరువు తండాల ఒక పాఠశాల లోపల అసలు ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే రాచర్ల గొల్లాపల్లి ప్రైమరీ స్కూల్ పాఠశాల లోపల 100 ప్రైమరీ పాఠశాల లోపల 70 మంది విద్యార్థులు ఉంటే 70 మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒక ఉపాధ్యాయుల పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో ఉంది. అలాగే రాచర్ల బొప్పాపూర్ పాఠశాల ప్రైమరీ పాఠశాల లోపల 180 స్ట్రెంత్ ఉంటే కేవలం 3 ఉపాధ్యాయుల పరిస్థితి ఉంది. అలాగే బొప్పాపూర్ హై స్కూల్ లోపల అసలు పూర్తి 450 మంది విద్యార్థులు ఉంటే 12 మంది ఉపాధ్యాయుల పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొన్ని సబ్జెక్ట్ అసలు టీచర్ లేని పరిస్థితి ఉన్నది. ఈ యొక్క ఎగ్జాంపుల్ కేవలం కొన్ని 2-3 పాఠశాలలు చెప్తా ఉన్నా. ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల లోపల ఉపాధ్యాయుల కొరత, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు, ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు, నాణ్యమైన చదువుకు దూరం అవుతూ ఉన్నారు. అసలు ఉపాధ్యాయులు లేకుంటే చదువు ఏ విధంగా చెప్తారని సందర్భంగా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ యొక్క జిల్లా లోపల కావచ్చు, రాష్ట్రం లోపల కావచ్చు, ఉపాధ్యాయులు లేకుంటే మీరు వచ్చి పాఠాలు చెప్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ యొక్క జిల్లాలో ప్రభుత్వం పాసింగ్ మేము వినియోగిస్తూ ఉన్నాం. మేము అనేక సందర్భాల్లో ఏబీవీపీ ఆధారాల ప్రభుత్వ పాఠశాలలో సమస్యల గురించి అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే మీకు కంటికి కనిపిస్తలేదా, మీ చెవులకు వినిపిస్తలేదా? ఈ సమస్యను పరిష్కరించాలని అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాల టీచర్స్ లేకుంటే ఈరోజు ప్రభుత్వం పాసింగ్ గారు వచ్చి ఉపాధ్యాయులుగా మారి చదువులు మీరు చెప్తారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారా అని సందర్భంగా సూర్య ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం ముదిరాజుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు గోడి అంతయ్య, పర్ష హనుమాన్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో అభయహస్తం కింద ముదిరాజులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు వెంటనే మార్చాలని, అలాగే ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. చెరువులు, కుంటలపై ముదిరాజులకు, బెస్తలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ చట్టం తేవాలన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి వివిధ పథకాలు 70% సబ్సిడీతో మంజూరు చేయాలని, ఇందుకై 1000 కోట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అధ్యక్షులు కోడి అంతన్న గారు, అదేవిధంగా యూత్ అధ్యక్షులు బల్లె ప్రశాంత్ ముదిరాజ్, మిగతా పెద్దలు ప్రతాపన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చామని హామీ ఇచ్చింది. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా ముదిరాజ్ మహాసభలో కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని విమర్శించాలో నిరసన వ్యక్తం చేయడం కాదు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. మీరు మాట ఇచ్చారు కాబట్టి 7 నెలలు అవుతుంది, అమలు చేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల్లో ముదిరాజు నాయకులందరూ ఈ రోజు నుంచి 20 వరకు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ పలు డిమాండ్లతో ఉన్న వినతి పత్రాలను ఎంఆర్ఓ కార్యాలయంలో విజ్ఞాపనలు ఇవ్వాలని చెప్పి పిలుపునిస్తూ
ఈ విజ్ఞాపన పత్రాలు ఎంఆర్ఓ ద్వారా రేవంత్ రెడ్డి గారికి చేర్చాలని చెప్పి కూడా మండల తహసీల్దార్ గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా చిరకాలం నుంచి అదొక్కటే కాదు, ఈ రాష్ట్ర జనాభాలో 14% జనాభా ఉన్న మా ముదిరాజులకు ఇక్కడ ఈ క్యాబినెట్లో ఒక్క మంత్రి పదవి లేదు. మాకు గెలిచింది ఒకే ఒక ఎమ్మెల్యే ముదిరాజు నుంచి. మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా ముదిరాజులకు ప్రాధాన్యత ఇస్తాం, ముదిరాజులను మంత్రి పదవి తీసుకుంటామని చెప్పారు. కాబట్టి వచ్చే మంత్రివర్గ విస్తరణలో ముదిరాజులకు ఆ ఏకైక ఎమ్మెల్యే సిఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చి మా ముదిరాజులను గౌరవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని అమలు చేయమంటున్నాం. మరి మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ మేము ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఈ ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి మార్చాలని చెప్పి తీర్పులు ఇచ్చారు. అది కేవలం ఒక బీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేసి, ఆల్రెడీ బీసీ కమిషన్ ఉన్నది గత ప్రభుత్వందే, లేదు మన ప్రభుత్వం ఇక వచ్చిన తర్వాత బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసి ఒక జీవో ఇస్తే ఈ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం కాబడుతుంది. ముదిరాజులు హర్షదాన్ని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైతే ఇది గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకున్న నమ్మకం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా ఈ హామీ నెరవేరిస్తే తప్పకుండా మేము మీకు అందరం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఆ కోణంలో మీరు ఆలోచన చేసి తొందరగా పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ, మరోమారు ఇది మీకు గుర్తు చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ, ముదిరాజు సోదరులందరూ కూడా మొత్తము పెద్ద ఎత్తున అన్ని మండల కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి మరోమారు విజ్ఞప్తి చేస్తూ, జై ముదిరాజ్. జిల్లా ముదిరాజ్ సంఘం ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బండా ప్రకాష్ అన్న ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు అన్ని మండలాల రెవెన్యూ ఎంఆర్ఓల ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు సమర్పించడం, మరి ముఖ్యంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు చేర్చాలనే ప్రతిపాదన, మరి ఆ రోజు అభయాస్తం హామీలను అమలుపరచండి అని మరి విజ్ఞప్తి చేయడం, అదేవిధంగా జీవో ఎంఎస్ నెంబర్ 15ను వెంటనే అమలు చేయాలని చెప్పి ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పరిచి 1000 కోట్ల నిధులను మంజూరు చేయాలని, చెరువులు కుంటలకు ముదిరాజులకు, బెస్తా వాళ్లకు, మరి గాండ్ల వాళ్లకు ఈ ముగ్గురికే వాటిపై హక్కులు కల్పించాలని కోరుతూ, అదేవిధంగా మత్స్య కార్మిక అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా 75% సబ్సిడీతోటి 1000 కోట్లు నిధులను కేటాయించాలని, ఈ రకంగా ముదిరాజుల సంక్షేమం కొరకు మరి మన రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఈ రోజు నుండి 20 తారీఖు వరకు మరి అన్ని మండలాల్లో విజయవంతం చేయాలని, మరి ముదిరాజ్ సోదరులు మరి కష్టం చేసుకొని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులం ఏదైనా ఉందంటే అది ముదిరాజు కులమే. మరి ముదిరాజులు ఇప్పటికైనా కానీ మరి ప్రభుత్వాలు గుర్తించి మరి ముదిరాజులకు తోడ్పాటుగా ఉండి ముదిరాజులను అన్నింటిలో ముందులో తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి అభయాస్తంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం ఈ బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించాలని గల్ఫ్ జేఏసీ బృందం హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేళ్లను కోరినట్లు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్ తెలిపారు. గల్ఫ్ తదితర దేశాల్లోని వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ముస్తాబాద్ మండలం పోతుగలకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖానాపూర్ బజ్జు పటేల్ కు గల్ఫ్ జేఏసీ బృందం వినతి పత్రం సమర్పించినట్లు వెల్లడించారు. గల్ఫ్ మంత్రుల కుటుంబాలను ఆదుకోవడానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు గురించి స్పష్టమైన జీవో విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లిన వారి గురించి సమగ్ర సర్వే చేయించాలని, రేషన్ కార్డు నుంచి, ఓటర్ లిస్ట్ నుంచి గల్ఫ్ కార్మికుల పేర్లు తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ సంఘాల నాయకులు దొనికేని కృష్ణ, మంద భీమరెడ్డి, గంగుల మురళీధర్ రెడ్డి తదితరులు కలరు. ప్రజావాణికి వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు.
ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తుండగా ఈ రోజు జరిగిన ప్రజావాణికి విశేష స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇందులో ముఖ్యంగా పెద్దూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రజలు భారీగా తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నీటి సౌకర్యం లేదని, స్ట్రీట్ లైట్లు లేక రాత్రి వేళల్లో విషపూరిత జంతువులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ షాప్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం కూడా లేదని తెలిపారు. రేషన్ డీలర్లను ఏర్పాటు చేయాలని, పందుల బెడదను తొలగించాలని వారు కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. 4వ విడతల మాకు రూమ్లు ఇచ్చిండ్రు. అక్కడ ఏ సదుపాయాలు లేవు. వాటర్ ప్రాబ్లం ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి బయటకు రావాలంటే భయం ఉంది. పాములు తేలు వస్తున్నాయి. రాసిన దుకాణం లేదు. గుడి మైసమ్మ గుడి, పోషమ్మ గుడి, ఏ గుడి మాత్రం మొక్కడానికి కూడా గుడి లేదు. అక్కడ హిందువులు ముస్లింలు అందరూ ఉంటారు, కానీ వాళ్ళకు మాకు ఏదన్నా కొంచెం సదుపాయాలు చేయాలని మా మనవి. రావడం పోవడానికి కూడా ఇబ్బందికరంగానే ఉన్నది. సౌకర్యం ఏది లేదు. బస్సు సౌకర్యం కలిగించాలి, వాటర్ సౌకర్యం కలిగించాలి. ఇవన్నీ మేము కోరుకుంటున్నాం మా పెద్ద పిల్లలందరి తరఫున. చెత్తబండి 10 రోజులకు ఒకసారి కూడా రాదు. ఎంత మురుగు వాసన, అన్ని ఇంట్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది. పందులు బయట ఏదైనా పట్టుకొని వచ్చి బయట వేద్దామంటే ఎక్కడక్కడ స్థలం లేదు. పందులు బాగున్నాయి. అంతా ఈ వానకు నీళ్లు సరిగా పోలేక బురదతోని దోమలు తయారైనాయి. అన్ని ఇబ్బందులు. ఒకసారి మా డబుల్ బెడ్రూమ్ వల్ల సౌకర్యాలు కల్పించినట్టు మాకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి. వీధులు సరిగా వస్తలేవు. చిన్న పిల్లలకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. బయటకు వెళ్ళాలంటే పాములు తేళ్ళు వస్తాయి. ఈ రోజు పెద్దూరు డబుల్ బెడ్రూమ్ నుంచి మరి కలెక్టర్ గారికి మరి ప్రజావాణిలో లెటర్ ఇవ్వడానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ లాస్ట్ విడతలో ఇవ్వడం జరిగింది, కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు మెయిన్ మంచినీటి సమస్య, నీళ్లు రావడం లేదు. అక్కడ మిగతా బోర్లు ఉన్నాయి, ఆ బోర్లకు కూడా మోటార్లు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మున్సిపాలిటీ వ్యవస్థ కూడా అక్కడ లేదు. ఎక్కడిదక్కడనే ఇప్పుడు ప్రజెంట్ మనం అందరం కూడా మీ ప్రెస్ వాళ్ళు దయచేసి ఈ మెసేజ్ కలెక్టర్ దగ్గరికి చేరాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ పైపుల వ్యవస్థ, డ్రైనేజీ పైపుల వ్యవస్థ కాబట్టి ఒక్క దగ్గర ప్యాక్ అయితే కంప్లీట్గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరికీ కూడా గలీజ్ అయినటువంటి స్మెల్ వస్తూ ఉంది. అది వెంటనే ఆ సిబ్బందిని పంపించి యథావిధిగా మాకు అక్కడనే ఒక 2-3 లేబర్ను కూడా ఉండేలా చూడాలని కోరుతూ ఉన్నాము. అట్లనే చిన్నపిల్లలకు బడికి పంపించాలంటే కూడా మేజర్గా చాలా ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే చిన్నపిల్లలకు మధ్యాహ్నం పోయి భోజనం తీసుకుపోవాలన్నా, ఎట్లా తీసుకుపోవాలన్నా అక్కడ సరైనటువంటి బళ్ళు లేక దూరం పంపించడం జరుగుతూ ఉంది. వెంటనే అక్కడ స్కూల్ను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సరైనటువంటి న్యాయం చేయాలి. అదేవిధంగా బస్సు సౌకర్యం కూడా పిల్లలకు మోడల్ స్కూల్ పిల్లలకు బస్సు సౌకర్యం కూడా చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చనిపోయినా కానీ సిరిసిల్లకు తీసుకురావడం జరుగుతుంది శవాలని. కాకపోతే మాకు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు శ్మశాన వాటిక అక్కడ ఆ దగ్గర ఉన్నటువంటి భూమిని మాకు కేటాయించాలని చెప్పి ముఖ్యంగా ఈ విషయం అయితే మీరు దృష్టిలో పెట్టుకోవాలని కలెక్టర్ గారికి విన్నపం చేస్తూ ఉన్నాము. ఆ వాటర్ సమస్య, మాకు బడి సమస్య, మరి మాకు దేవుళ్ళకు సంబంధించి కొంత జాగా కూడా కేటాయించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. దానికి సంబంధించిన పట్టా కూడా మాకు శ్మశాన వాటికకు కావచ్చు, గుళ్ళకు కావచ్చు, ఇవన్నిటి కూడా పట్టాలు ఏర్పాటు చేసి మాకు అందించాలని కోరుతూ ఉన్నాం. మాకు మున్సిపల్ వ్యవస్థ కూడా దయచేసి మేము పోయి అక్కడ అడిగితే మాకు స్పందించడం లేదు. దయచేసి కలెక్టర్ గారు మాకు వెంటనే స్పందించి మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మాకు మున్సిపల్ వ్యవస్థను అక్కడ యథావిధిగా ఉండేలా చేయాలని కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.